విభజన తర్వాత ఏపీకి ఐపీఎస్ల కొరత ఉంది అని చెప్పొచ్చు. అంటే విభజన తర్వాత 144 మంది ఐపీఎస్లు నియమించారు, అయినా సరే భారీగా కొరత ఉంది. అండ్ ఈ నేపథ్యంలో జగన్ హయాంలో చాలా మంది ఐపీఎస్ అధికారులు అవినీతి మరక అంటించుకున్నారు. దీంతో వీళ్ళని బదిలీ చేయడం, వీఆర్కు పంపించడం ఇలాంటివి జరిగాయి. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ కొరత ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు అభ్యర్థన మేరకు కేంద్రం చాలా మంది ఐపీఎస్లను ఏపీకి నియమించినట్లుగా తెలుస్తోంది. చూస్తే ఆంధ్రప్రదేశ్ కు భారీగా కొత్త ఐపీఎస్లు రాబోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు చేసిన అభ్యర్థన మేరకు కేంద్రం స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 144 మంది ఐపీఎస్లను కేటాయించారు. అయినప్పటికీ పోలీసుల కొరత మాత్రం తీరలేదు. పైగా విభజన తర్వాత ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలు చేసింది. దీంతో పాటు నిఘా వ్యవస్థ విభాగాల్లో, క్రైమ్ విభాగాల్లో పోలీసు అధికారుల కొరత తీవ్రంగా ఉంది. విభజన తర్వాత ఐపీఎస్ల కొరతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం తమకు పోలీస్ సిబ్బందిని ఎక్కువ మందిని కేటాయించాలని కేంద్రాన్ని కోరినా ఫలితం లేకపోయింది. జగన్ కూడా కేంద్రానికి లేఖ రాశారు. అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకసార్లు ఢిల్లీ వెళ్లి హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసినా ఏనాడు ఐపీఎస్ల సంఖ్య పెంచే అంశంపై మాట్లాడిన దాఖలాలు లేవు. ఎప్పుడూ తన సొంత వ్యవహారాలు, కేసుల విషయం తప్ప పాలనా వ్యవహారాలపై దృష్టి పెట్టలేదు. చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్ళడం కూడా జరిగింది. అయితే అక్కడ ఏదైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి అనేక అంశాలను కూడా తీసుకెళ్లారు. ప్రధానంగా రాష్ట్రంలో ఐపీఎస్ ల కొరత తీవ్రంగా ఉందని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కు అదనంగా ఐపీఎస్ లు కేటాయిస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి 144 మంది ఐపీఎస్ అధికారులు ఉన్నప్పటికీ కొరత మాత్రం చాలా తీవ్రంగా ఉందని చెప్పి కూడా చంద్రబాబు వివరించడం కూడా జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఇటీవల అంటే దాదాపు 13 జిల్లాలని 26 జిల్లాలు అంటే రాష్ట్ర విభజనలో భాగంగా ఈ 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేయడంతో మొత్తం కూడా ఈ ఐపీఎస్ల కొరత తీవ్రంగా ఏర్పడిందని చెప్పవచ్చు. మరోవైపు ఇటీవల కాలంలో కొంతమంది ఐపీఎస్లు అవినీతి మరకలాంటంలో వాళ్ళని కూడా పక్కన పెట్టిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఐపీఎస్లు కావాలంటూ కూడా చంద్రబాబు అమిత్ షా దగ్గర ప్రస్తావించడం, దానికి ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఐపీఎస్లు కావాలంటూ అటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ట్రై చేస్తున్నప్పటికీ వాళ్ళకి ఎవరికి కూడా లభించిన సానుకూలత చంద్రబాబు ఏదైతే అమిత్ షాతో మాట్లాడిన తీరే కావచ్చు, లేకపోతే అక్కడ రాష్ట్ర పరిస్థితులు గౌరవించడంలో కూడా చంద్రబాబు సక్సెస్ అనుకోవచ్చు. దీంతో వెంటనే అమిత్ షా కూడా ఆంధ్రప్రదేశ్ కి ఐపీఎస్ కేటాయించడంలో ఆయన ముందు వరుసలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 144 మంది ఐపీఎస్ కేడర్ మాత్రమే ఇప్పటి వరకు ఉన్నారు. దాన్ని 174 పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే మరి కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించిన ఆదేశాలు కూడా రాబోతున్నాయి. ఆ సిబ్బంది కూడా అంటే ఐపీఎస్ కూడా త్వరలోనే మంజూరు కాబోయే అవకాశం కూడా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఐపీఎస్ లేకపోవడం అంటే ఎక్కువగా జూనియర్లు వీళ్ళతోనే ఇక్కడ పని చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు అటు ఇంటెలిజెన్స్ లో కానీ లేకపోతే నిఘా విభాగంలో కానీ ఎక్కువగా ఆ పని కూడా ఎక్కువగా పెరిగిపోవడంతో ఐపీఎస్ లో కొరత తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కేంద్రంతో జరిగిన చర్చలే కావచ్చు, అమిత్ షాతో మాట్లాడిన విధానమే కావచ్చు, ఐపీఎస్ లో మనకి ఎక్కువ కేటాయించడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.